నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, విజయవాడ వరదలతో మునిగిపోయిందండి. దయచేసి ఈ సమయంలో ఎవరు రాజకీయాలు చేయొద్దండి. మీకు చేతనైతే ప్రజలకు సేవ చేయండి. ఈ ప్రతిపక్షం పార్టీ, అధికార పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుని, ఆకలి ఆర్తనాదాలతో నీళ్లు లేక, తిండి లేక 10 మందికి చేస్తే 1000 మందికి ఇచ్చినట్టు, 1000 మంది చేస్తే 1,00,000 మందికి ఇచ్చినట్టు ఈ అధికార పార్టీలు చెప్పుకుంటున్నారు. అది తప్పండి. మీకు అధికారం ఇచ్చింది కష్ట సమయాల్లో ప్రజలకు సేవ చేయడానికి. ఈ సమయాల్లో రాజకీయాలు ఏంటండి? ఎంత చండాలం అండి. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందంటారు. మునిగిందో లేదో ఆయనకు తెలుసు. కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చొని ఈ దిక్కుమాలిన ఛానెల్స్ ఎంత నీచ నికృష్టంగా పబ్లిసిటీ అంటే వన్ సైడ్‌వి. అసలు అంత ఘోరంగా ఈ ఛానెల్స్‌ని ముందర చెప్పుతో కొట్టాలండి. ఉన్న వాస్తవాలను కట్టిపెట్టి పైసా ఉంటే ₹10 బిల్డప్ చెప్తున్నారండి. నిజాలు చెప్పడానికి ఛానల్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను. గవర్నమెంట్ తరఫున ఏ గవర్నమెంట్ ఉన్న అధికారంలో ప్రజలకు అనేది నిజాలు చెప్పాలని. నిజాలు చెప్పకుండా ఇంత భజన అండి. ఎంత నీచ నికృష్టం అండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజలకు ఎక్కడైతే వసతులు జరగలేదో అది గవర్నమెంట్ ద్వారా చేయించాల్సిన బాధ్యత ఆ మెసేజ్‌ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఛానల్స్ చెప్పాలండి. రాజకీయాలు దయచేసి ఈ సమయంలో వద్దండి. రేపు మళ్ళీ 5వ తారీఖు ఇంకో వాయుగుండం ఉందంటండి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ప్రజల్లోనూ యూనిటీగా ఉండి ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకోండి. ఈ కష్ట సమయాల్లో మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఏమున్నా కూడా అది ఉపయోగం ఉండదండి. మీ యొక్క మనోధైర్యం ఒకటి మిమ్మల్ని కాపాడుతుందండి. దయచేసి అందరూ కూడా ప్రజలు ఐకమత్యంగా ఉండి మీకు మీరు సహకారండి. రాజకీయ నాయకులు కొంతమటుకే సహకరిస్తారండి, పూర్తిగా చేయరండి. రూపాయి చేసి ₹100 బిల్డప్ ఇచ్చే నాయకులే. ప్రజల కోసం అయితే ఈ రోజుల్లో ఏ నాయకులు లేరు. అమరావతి మునిగిపోతుంది, అమరావతి గురించి మాట్లాడితే కేసులు పెడతారు, మూసేస్తారని చెప్పి అంటారంటండి. ఎంతమందిని మోస్తారండి? దయచేసి మీడియా అనేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నిజంగా అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో తెలియట్లేదండి. నిజాయితీ గల మీడియా వాళ్ళు ఎవరైనా సరే నిజాలే చెప్పండి. అశుద్ధం తినేవాళ్ళు అబద్ధాలు చెప్తూనే బ్రతకండి. తప్పులేని మాటలు క్షమించండి. దయచేసి విజయవాడ వరదల గురించి ప్రతి మీడియా కూడా స్వచ్ఛమైన న్యూసే చెప్పాలి ప్రజలకి. దానివల్ల ఒక సామాన్యులు ఎవరు ₹10 ఉన్నోడు కూడా వాడి దగ్గర ఒక ₹5 హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. తప్పులేమంటే క్షమించండి. మా మాటల్లో నమస్కారం అండి.